ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని ఒక్క వ్యక్తి గురించి తలుచుకుంటే మాత్రము అసలు కడుపుబ్బ అసలు నవ్వు ఆగదసలు. అంటే ఓ పక్కన బాగా కోపమొచ్చేస్తూ ఉంటుంది. మరో పక్క మాత్రం విపరీతమైన నవ్వొస్తూ ఉంటుంది. సో, ఇది నాకు గాదు నేను జెప్పేది. ప్రజలందరికీ గూడా ఆల్‌మోస్టు వీళ్ళు జెప్పే నీతులు గాని, లేదంటే మాకు సంస్కారము, సాంప్రదాయాలున్నాయి. మాకు సంస్కారం అడ్డొచ్చింది గాబట్టే మేము ఆ మాటలు మాట్లాడలేదు అని అనేవాళ్ళు గతంలోనే ఎన్ని రకాల బూతులంటే, బూతులకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు అని అసలు ఒక ముద్రని, ఒక రాజముద్ర లాంటి ముద్రనేసేసుకున్నారు ఈళ్ళందరూ గూడా. సో, అలాంటి వాళ్ళు గూడా ఈరోజొచ్చి ఇద్దరు అన్నా చెల్లెళ్ళ మధ్యన వాళ్ళిద్దరి మధ్య ఏదైనా కావచ్చు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం గాని, లేదా కోపతాపాలు గాని ఏవైనా గూడా వాళ్ళిద్దరూ బ్లడ్ రిలేషను. వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధాలు ఒక తల్లి గూడా అడ్డం ఉన్నారు. ఆవిడ చేసుకుంటారు. నువ్వే ఎందుకమ్మా మీరు దూరుతారు అర్థం గాదసలు జనాలకి అని ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి కొద్దిగా గూడా మనకి సిగ్గు లేపోతే ఇంకోటి ఏమీ లేకుండా చేసే వ్యాఖ్యలు. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నానని అనుకోవద్దు. మన రోజా మేడం గారి గురించి. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్న షర్మిల గారు కూటమి ప్రభుత్వానికి దత్తపుత్రికగా మారిపోయారు అని చెప్పేసి ఈవిడ ఒక సర్టిఫికేట్ ఇస్తూ ఉన్నారంట. దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు గూడా నవ్వుకుంటూ ఉన్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు? ఈళ్ళకి పదవులు పోయి బుర్రలు పాడైపోయినాయా? ఏమైనా అర్థమవుతుందా? అసలు రోజమ్మా నువ్వేం మాట్లాడుతున్నావా? అని చెప్పేసి కొద్దిగా ఆలోచించమ్మా. ఈ ఎండకది ఈ మైగ్రేను లేపోతే ఈ ఆలోచనలు ఎక్కువైపోయి లేనిపోని ఆలోచనలతోని ఏవేవో మాట్లాడేస్తున్నావని నేతలందరూ గూడా చర్చించుకుంటున్నారంట. మరి అలాంటి షర్మిలకు వైఎస్ జగన్‌ను విమర్శించే హక్కు గాని, అర్హత గాని లేదు అని జెప్పేసి రోజా జెప్తూ ఉన్నారు. అంటే రోజా గారికి హక్కుంది. జగన్ గారి మీద గాని, జగన్ గారి ప్రభుత్వం మీద గాని, జగన్ గారికి సంబంధించిన కుటుంబ విషయాల్లో గాని, వీటన్నింటి మీద రోజా గారికి హక్కుంది. ఈవిడెళ్లి కొన్ని మీడియా ఆఫీసుల దగ్గర గూడా వీరనారిలాగా ధర్నాలు అవి చేస్తారు. అక్కడ ఆఫీసుల్ని అద్దాల్ని పగలగొట్టించేస్తారు. ఏదైనా చేయగలుగుతారు ఈవిడ. దీనికి మరి సొంత చెల్లెలికి మాత్రం హక్కు లేదంట. అసలు ఆవిడ అర్హురాలే కాదంట. అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి వారసురాలుగానే ఆవిడ మాట్లాడట్లేదని చెప్తున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డికి అసలైన వారసుడు వైఎస్ జగన్ గారే. షర్మిల కాదు. మరి షర్మిల ఎక్కడి నుంచొచ్చిందో ఈవిడికే తెలియాలి. వైఎస్ విజయమ్మ గారికి గూడా తెలీదు పాపం. ఈవిడ చెప్తేనే తెలుస్తుందంట అని నాయకులందరూ గూడా ఇప్పుడు మాట్లాడుతున్న పరిస్థితి. అయితే అసలు ఏం జరిగింది? ఎందుకు ఆవిడ అంత రెచ్చిపోతూ ఉన్నారు? అసలు ఏమి ఆశించి అంటే వైఎస్ఆర్‌సీపీ పార్టీ నుంచి లేదా జగన్ గారి నుంచి గాని ఏం ఆశించి ఆవిడ ఇలాంటి మాటలతోని రెచ్చిపోతూ ఉన్నారు? ఇంకా వాళ్ళ మధ్య కుంపటిని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అని జెప్పేసి గూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఆవిడేమన్నారో ఒకసారి చూద్దాం మనం. వైఎస్ షర్మిల కూటమి పార్టీలకి దత్తపుత్రికగా మారిందని సంచలన ఆరోపణలు చేశారు. అలాంటి షర్మిలకు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ గురించి మాట్లాడే అర్హతే లేదు అని చెప్పేసి అన్నారు. అంతకు ముందు వైఎస్ షర్మిల ఎక్స్ లో పోస్ట్ చేసిన వైఎస్ జగన్ పై విమర్శలు ఏవైతే చేశారో ఆవిడ వైఎస్ఆర్ పేరు వాడుకున్నారే తప్ప వైఎస్ఆర్‌సీపీ కంటే తన తండ్రి గారు మొదలుపెట్టిన పార్టీ ఏదైతే ఉందో ఆయన ఆ పార్టీకి చేసిన సేవ గాని, ఆ పార్టీ నుంచి ప్రజల నుంచి పొందిన మన్ననలు గాని, ఇవన్నింటిని గాని ఆయనకున్న క్రెడిబిలిటీని గాని వీటన్నింటిని వాడుకున్నాడు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అసలైన వారసుడిగా నా జగనన్న ఎప్పుడు బిహేవ్ చేయలేదు అని షర్మిల చాలా బాధపడుతూ ఆ పోస్ట్‌ని పెట్టడం జరిగింది. అయితే నువ్వు గాదు అసలు నేను అసలైన వారసురాలిని జగనన్నకి అని రోజా గారు ఇప్పుడు ముందుకొచ్చి షర్మిల గారిని పక్కకు పెడుతూ ఈ మాటలన్నీ మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇవన్నీ మాట్లాడి ఏం జరిగింది లాస్ట్‌కని చూసుకుంటే గతంలో 3 రాజధానులు అని చెప్పిన జగన్ ఇప్పుడు మావిగన్ అని ఒక జోకర్‌గా మిగిలారు అని కూడా షర్మిల వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ రోజా సిస్టర్‌కి బాగా కోపమొచ్చింది. ఆ కోపంతోనే ఈవిడ ఈ విధంగా రెచ్చిపోయి సొంత చెల్లెలైన షర్మిల గారిని జగన్ గారి కన్నా ఎక్కువగా ఫీల్ అయిపోతూ ఈవిడ విమర్శలు గుప్పించడం జరిగిందిక్కడ. సో, మంత్రి రోజా ఏ రకంగా స్పందించారంటే షర్మిలపై విమర్శలు గుప్పిస్తూ కూటమి పార్టీలకు దత్తపుత్రికగా మారిన వైఎస్ షర్మిలకు తమ పార్టీ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడే అర్హత ఉందా అని రోజా ప్రశ్నించారు. కోట్లాది మంది దేవుడిగా పూజించే వైఎస్ఆర్ జీవితాంతము వ్యతిరేకించిన చంద్రబాబుతో చేతులు కలిపింది మీరు కాదా అని ప్రశ్నించారు. జగన్ పతనం కోసం తపన పడుతున్నది మీరు కాదా? ఎవరిని ప్రశ్నిస్తున్నారు రోజా గారు? అది అర్థం కాలేదు ఫస్ట్. జాతీయ స్థాయిలో కూటమి పార్టీలను కాంగ్రెస్ వ్యతిరేకిస్తే మీరు మాత్రం ఇక్కడ ఎందుకు చేతులు కలిపారో ప్రజలకు తెలియదనుకుంటున్నారా అని గుర్తు చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ నిజమైన వారసుడు మా జగనన్న.
అని ప్రజలు ఎప్పుడో నిర్ణయించారు. ప్రజలు కాదమ్మా, నువ్వు నిర్ణయించుకున్నావు. నీ ఫీలింగ్ ఏంటంటే ప్రజలు నిర్ణయించుకున్నారని. రాష్ట్ర రాజకీయాలను, ప్రజల భవిష్యత్తును పేకాటగా చూస్తున్న మీకు రాజకీయ పరిణతి ఏమాత్రం ఉందో అర్థమవుతోంది అని రోజా విమర్శలు గుప్పించారు. ఇది రోజా గారు అసలు ఎక్కడ పుట్టారు, ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, షర్మిల గారు ఎక్కడ పుట్టారు, ఆవిడ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, ఈ 2 కొద్దిగా టాలీ చేసుకుంటే బావుంటుంది అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంటే మీదంతా సినీ ప్రపంచము, సినీ ప్రపంచంలోన అసలు అప్పుడంతా మీరేం చేశారు, ఇవన్నీ కూడా పార్టీలన్నీ దుమ్మెత్తి పోస్తూనే ఉంటాయి. ఇప్పటికి కూడా చిన్న పిల్లల్ని అడిగినా సరే రోజక్క తెలుసా బాబు అని అంటే రోజక్కని ఎక్కడ చూసారనేది వాళ్ళు చెప్తారు. షర్మిల గారి గురించొస్తే ఆవిడ ఎక్కడ చదువుకున్నారు, ఒక మంచి రాజకీయ నాయకుడికి ఒక వారసురాలుగా జన్మించిన ఆవిడ్ని మీరు రాజకీయాల గురించి నేర్పడము, ఆవిడ పదవుల్ని గాని, ఆవిడ పరిస్థితుల్ని గాని మీరు గుర్తు చేయడము చాలా హాస్యాస్పదంగా ఉందమ్మా రోజా. అసలు నువ్వు నీ పరిస్థితి ఏంటో ఒకసారి నువ్వు గుర్తు చేసుకో అని మిగిలిన వాళ్ళందరూ ఇక్కడ కామెంట్స్ పెడుతూ ఉంటే చాలా బాధ అనిపించి ఇప్పుడు ఈ వీడియో చేయాల్సొస్తుంది. సో ఇదిలా ఉండగా వైఎస్ షర్మిల తాజాగా ఎక్స్ లో చేసిన పోస్ట్ లో వైఎస్ఆర్ పాదయాత్రకు 23 ఏళ్లు పూర్తయ్యాయని ఆవిడ గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రజాహితమే పరమావధిగా సాగిన 1457 కిలోమీటర్ల పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాదు దేశంలోనూ అధికారంలోకి తెచ్చిన ఒక శాశ్వత జ్ఞాపకం అని ఆవిడ గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకుడు తన తండ్రి వైఎస్ఆర్ ప్రజాప్రస్థానం తెలుగు ప్రజల గుండెల్లో ఇవాల్టికి పదిలంగా ఉంది అని కూడా ఆవిడ కూతురిగా, ఆవిడ బాధ్యతగా ఆవిడ గుర్తు చేసుకోవడం జరిగింది. ప్రతిపక్ష నేతగా ఆనాటి పాదయాత్ర నేటి అభివృద్ధికి నిర్వచనమని, 23 ఏళ్లుగా సంక్షేమానికి మహానేత పెట్టిన చెక్కు చెదరని సంతకమని, ప్రజలకు నేనున్నాననే భరోసాను కల్పించిన అభయహస్తమని పేర్కొన్నారు. రాష్ట్ర దుర్భర పరిస్థితులను అంతమొందించిన స్వర్ణయుగమని ఆవిడ గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ వారసులం అని చెప్పుకునే వైఎస్ జగన్ వైఎస్ఆర్ పేరును వాడుకున్నారు తప్పిస్తే ఆయన ఆశయాలకు వారసులు కాలేదని ఆవిడ తీవ్రంగా ఆరోపించడం జరిగింది. ఎవరు? షర్మిల గారు. వైసీపీలో నిజంగా వైఎస్ఆర్ ఐడియాలజీ ఉంటే జగన్ సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ జలయజ్ఞాన్ని ఎందుకు పూర్తి చేయలేదని క్వశ్చన్ చేశారు. అలాగే మాట తప్పం మడం తిప్పం అనే వైఎస్ఆర్ లైన్ వాడుకోవడం తప్పిస్తే పూర్తి మద్యపాన నిషేధమని మాట ఇచ్చి కల్తీ మద్యం అమ్మి ఓన్లీ క్యాష్ మాఫియా ఎందుకు చేశారు అని కూడా షర్మిల ప్రశ్నించారు. అలాగే వైఎస్ఆర్ తన జీవిత కాలం వ్యతిరేకించిన బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా ఎలా మారారు అని ప్రశ్నించారు. సో ఇదండి ఇందులో ఉన్న ఒక కీలకమైన పాయింట్. మీకు అర్థమయ్యే ఉంటుంది. సో బీజేపీకి జగన్ దత్తపుత్రుడిగా ఎలా మారారు అంటే ప్రస్తుతానికైతే జగన్ గారి మీద ఉన్న కేసులు ఏవైతే ఉన్నాయో ఈ కేసుల నేపథ్యంలో ఆయన ఈ పాటికి జైల్లో ఓసులు లెక్క పెట్టుకుంటూ కూర్చోవాలంట. అంటే నిపుణులు చెప్తూ ఉన్న, విశ్లేషకులు చెప్తున్న మాట. మరి ఆయన బయట ఉన్నారు ఇంకా కూడాను, జైలు నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన తర్వాత కూడా ఆయన ఇంకా బయటే ఉన్నారు అని అంటే దీని వెనకాతల ఎవరి హస్తం ఉన్నది అనేది ఇక్కడ మరి షర్మిల గారు ఇచ్చిన హింట్ ఏంటంటే బీజేపీ ఉంది అని అంటూ ఉన్నారు. చాలా మంది నిపుణులు కూడా ఈ విషయాన్ని నొక్కి చెప్తున్న పరిస్థితులు మనం కూడా చూసాము. ఇకపోతే వైఎస్ఆర్ హయాంలో రాష్ట్రంలోనే ప్రారంభించిన ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తే మౌనంగా ఎందుకున్నారు అని కూడా షర్మిల అడిగారు. దేశవ్యాప్తంగా క్రిస్టియన్ మైనారిటీలపై ఆర్ఎస్ఎస్ వాదులు దాడులు చేస్తుంటే జగన్ ఎందుకు ఖండించలేదు అని అడిగారు. 3 రాజధానుల పేరుతో రుషికొండను మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇది చాలా పెద్ద ఆరోపణ. రుషికొండను బోడిగుండు చేసేసిన ఘనత జగన్ గారికి దక్కిందని మనం చాలా సార్లు చర్చించుకున్నాము. ఇప్పటికీ నిజంగానే పచ్చగా ఆ సముద్రానికి, నగరానికి అడ్డంగా విశాఖ నగరానికి, ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఒక రకంగా విశాఖపట్నం మొత్తానికి తలమానికంగా ఉండాల్సిన రుషికొండని పూర్తిగా తవ్వేసి పైన బంగారంతో కూడిన ప్యాలెస్ ని నిర్మించడము, దాన్ని మళ్ళా రోజా గారు దాని మీద బోల్డ్ కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయడం. అంటే మేము ఒక పర్యాటక కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేస్తున్నాము అని చెప్పేసి, అంటే వీళ్ళ టైం పాసులకి ఏ రకంగా వాడుకోవాలని, ఇప్పుడు దాన్ని ఎలా వాడాలి అనేది చాలా రోజులు ఇప్పుడున్న ప్రభుత్వానికి అర్థం కాలేదు. అసలు ఎంత ఖర్చు పెట్టి దీన్ని చేశారు, అసలు ఏ రకంగా ఈ ప్యాలెస్ ని వాడుకోవాలి అన్న ఐడియాస్ కూడా వాళ్ళకి తట్టడానికి చాలా టైం తీసుకుంది. సో ఇప్పుడు ఏదో చేస్తున్నారు పాపం కూటమి ప్రభుత్వం వాళ్ళు. సో 3 రాజధానుల పేరుతో రుషికొండని మింగేసి సొంతానికి ప్యాలెస్లు కట్టుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు మావిగన్ జోకర్ గా మిగిలారని విమర్శించారు. సో ఇదండి మొత్తానికి ఇప్పుడు ప్రస్తుతానికి చూసుకుంటే వైఎస్ షర్మిలకి అలాగే రోజాకి సంబంధించిన ఒక వార్ అయితే నడుస్తుంది.